ఆంధ్రప్రదేశ్ అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఊరూరా రోగులు, ఏ ఆసుపత్రి చూసినా పేషెంట్లతో కిక్కిరిసిపోతోంది. కమాండ్ కంట్రోల్ అంటూ పాలనంతా తన చేతుల్లోనే ఉందని చెప్పుకునే సీఎంకు పసిపిల్లలు చచ్చిపోయేంత వరకు రోగాల సంగతి తెలియడం లేదు. వర్షాకాలంలో వ్యాధులు వస్తాయన్న సంగతి తెలిసినా మంత్రులు జనాన్ని గాలి కొదిలేసి సన్మానాలు, విహారయాత్రలో మునిగి తేలుతున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో విషజ్వరాలు జనాలను వణికిస్తున్నాయి. ప్రాణాంతకమైన డెంగ్యూ, మలేరియా జ్వరాలు గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాదు, నగరాల్లోనూ చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. ఒక్క అనంతపురంలోనే 15 మంది చనిపోయారంటే వ్యాధుల తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. గిరిజన ప్రాంతాలైన రంపచోడవరం, పాడేరు, అరకు, కురుపాం, పాలకొండ ఏజెన్సీల్లోనూ విషజ్వరాలు తీవ్రంగా ఉన్నాయి. 4 జిల్లాల్లోని ఏరియా ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోయాయి. గిరిజన గ్రామాల్లో పరిస్థితి భయంకరంగా ఉన్నా 4 జిల్లాల్లోని మంత్రులెవ్వరూ గిరిజన గ్రామాల్లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. గిరిజనులకు మంచినీళ్లు, మందులు అందుతున్నాయో లేదో కూడా చూసే నాథుడు కరువయ్యాడు. ఇక్కడ జ్వరాలు ఎక్కువ అయిపోయినాడు, బాత్రూమ్ సరిగ్గా లేవు. మాకు పిల్లలకి బాగా చేసి ఇంటికి పంపించే మార్గం చూడండి, లేదంటే హాస్పిటల్ బంద్ చేసేయండి అంతే. వస్తాం మేము కూడా ధర్నా కాల్సారండి అంటే బాగా చూడమని చెప్పండి పిల్లలకు అంతే. సరిగ్గా మందులు డాక్టర్ సరిగ్గా చూడడం లేదు, ఇక్కడ ఉన్నారో చూడరు, పిల్లలు కూడా పట్టించుకోరు. వస్తాన్నామో మళ్ళీ వస్తాంలే అంటారు. ఈ పాటికైనా డాక్టర్ రాలేదు. వాళ్ళంతా జ్వరాలతో పిల్లలు ఎంతసేపు నేర్చుకుంటూ కూర్చుంటారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ వచ్చే విషయాలకు బాగా వెళుతుంటారు. కానీ ఇలా జనం మంచాన పడి చనిపోతుంటే మాత్రం ఆ ప్రాంతాలకు వెళ్లాలన్న ఆలోచన చేయడం లేదు. టెలికాన్ఫరెన్సులతోనే సరిపెట్టేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ అంటూ పాలనంతా తన అరచేతిలో ఉందని చెప్పే సీఎం చంద్రబాబుకి అనంతపురంలో 2 పిల్లలు చనిపోయేంత వరకు వ్యాధుల తీవ్రత తెలియలేదు. వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ మధ్య విదేశాలకు వెళ్ళొచ్చారు. కానీ మంచాన పడ్డ ఏజెన్సీ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అనంతపురంలో పరిస్థితి అంత భయంకరంగా ఉంటే ఆయన విజయవాడలో వెంకయ్యనాయుడు సన్మానాల్లో బిజీగా గడిపారు. అనంతపురం జిల్లాలో అధికారులు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినా వైద్య మంత్రి కామినేనిలో చలనం లేదు. ఇక పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని పట్టించుకోవాల్సిన పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా జనం ఇబ్బందులను గాలి కొదిలేశారు. తరచూ సింగపూర్ ట్రిప్పులు వేసే మంత్రి నారాయణ వర్షాకాలంలో మురికివాడల్లో పరిస్థితిని మాత్రం గాలి కొదిలేశారు. ఈ మధ్య సింగపూర్కు వెళ్ళొచ్చి విజయవాడలో ప్రైవేట్ ఫంక్షన్స్లో బిజీగా ఉన్నారు మంత్రి నారాయణ. అనంతపురం నగరంలో అంత తీవ్ర సమస్య ఉన్నా ఆయన అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీనిపై హడావిడిగా అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు విషజ్వరాలను లైట్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో విషజ్వరాలు సీరియస్గా మారాయని, సీఎస్ అంటే అదేమీ లేదని చంద్రబాబు కొట్టిపారేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు, సీఎస్కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క అనంతపురంలోనే అనధికారికంగా 40 మంది విషజ్వరాలతో మృత్యువాత పడగా 15 మంది మాత్రమే చనిపోయారంటూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. మొత్తానికి మంత్రుల నిర్లక్ష్యం, పట్టింపు లేనితనంతోనే ఆంధ్రప్రదేశ్ కాస్త అనారోగ్యాంధ్రప్రదేశ్గా మారింది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.